టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎలా పోటీ పడతారో, తనతో యాడ్స్ ప్రకటనలు చేసేందుకు కూడా కంపెనీలు కూడా అలాగే క్యూ కడతాయి. అప్పుడప్పుడు మహేష్ బాబు చేసే కొన్ని కమర్షియల్ యాడ్స్ అండ్ ప్రమోషన్లపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఆ సంపాదనతో ఒక ఊరును దత్తత తీసుకున్నాడు. పేదలు, చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సలో కోసం వెచ్చిస్తూ తన విశాల హృదయాన్ని చాటుకుంటున్నాడు. తాజాగా మరో ప్రముఖ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు మహేష్ బాబు. డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ యాప్ ఫోన్పేకు తన గొంతును అరువుగా ఇచ్చేశారు సూపర్ స్టార్. ఫోన్పే నుంచి బిల్ పేమెంట్ చేసేటప్పుడు మనీ రిసీవ్డ్ అంటూ కంప్యూటర్ జనరేటర్ వాయిస్ వినిపిస్తూ ఉండేది. అయితే త్వరలోనే ఆ వాయిస్కు బదులు మహేష్ స్వీట్ వాయిస్ వినిపించనుంది. ఇందుకోసం ఫోన్పే సంస్థ ప్రతినిధులు మహేష్ వాయిస్ శాంపిల్ తీసుకొని ఏఐతో వాయిస్ జనరేట్ చేశారంట. అంటే ఇకపై ఫోన్పే స్మార్ట్ స్పీకర్లో నగదు లావాదేవీలు మన మహేష్ బాబు వాయిస్తో వినవచ్చు అన్నమాట. తెలుగులో మహేష్ బాబు వాయిస్ లాగానే ఇతర భాష స్టార్ హీరోలతో కూడా ఫోన్పే ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఇందుకోసం బాలీవుడ్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కన్నడ భాషలో కిచ్చా సుదీప్, మలయాళంలో మమ్మూడితో ఫోన్పే చర్చలు జరిపిందంట. ఈ వార్త ఆయా హీరోల అభిమానులకు తెగ కృషి చేస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 సినిమాలో నటిస్తున్నాడు మహేష్ బాబు.